సూపర్ హిట్ అమ్మా. నాగార్జున బాగా యాక్ట్ చేశాడు, చాలా బాగుంది సినిమా. బాగా సూపర్ హిట్, బ్రహ్మాండం. చూడొచ్చు, చాలా బాగున్నాయి. జనం బాగా చూస్తారు, చాలా బాగుంటుంది. మేము బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది, చాలా సూపర్ హిట్, చాలా బాగున్నాయి. చూడొచ్చు, నో ప్రాబ్లం. అంటే మహిబాద్ కూడా బాగుంటుంది, గుంటూరు కారం. కానీ ఇది ఇంకా బాగుంది, నాగార్జున కదా, ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, బాగుంటుంది, చాలా బాగుంటుంది సినిమా. చాలా ఫ్యామిలీతో చూడవచ్చు, బాగుంది సినిమా. అన్నీ బాగున్నాయి, స్టోరీ ఉంది, పాటలు అన్నీ సూపర్. బాగుందన్న. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంది. సూపర్ మా స్వామి రంగా వేరే లెవెల్. సంక్రాంతి సూపర్ బాగుంది భయ్యా. ఇప్పుడే నా స్వామి రంగా చూశాను భయ్యా. ఈ సంక్రాంతికి అసలైన సినిమా నా స్వామి రంగా. హనుమాన్ తర్వాత ఇదే మంచి హిట్. అల్లరి నరేష్ యాక్టింగ్ అదిరిపోయింది సినిమాలో. వాచ్ ఫర్ అల్లరి నరేష్, సూపర్ డూపర్ హిట్. నా స్వామి రంగా బాగుందన్న, బాగుంది. నా సాంగ్స్ అంతా చెప్పుకోవడానికి ఏం లేవు, కానీ సినిమా మాత్రం బాగుంది. అల్లరి నరేష్, నాగార్జున యాక్టింగ్ బాగా చేశారు. ఎర్ర తీశారు నా స్వామి రంగా, అంతే. సాంగ్స్ ఓకే, ఒక 2 సాంగ్స్ బాగున్నాయి. సెంటిమెంట్ అన్నదమ్ములు సంక్రాంతి హిట్. నాగార్జునకి సంక్రాంతి కలిసి వస్తుంది, అంతే. ముందుగా సభకు నమస్కారం. ఇవాళ జంధ్యాల గారు పుట్టినరోజు, వాళ్ళు బతికే ఉంటారు. అందులో మన అల్లరి నరేష్ గారు వీళ్ళందరూ ఇవాళ మన మనిషి అన్నాక కళాపోషణ అన్నారు కదా మన రావు గోపాలరావు గారు, ఆయన కూడా పుట్టినరోజు ఇవాళ. ఇలా మన టాలీవుడ్ అందగాడు శోభన్ బాబు గారు కూడా ఈ వారు పుట్టినట్టున్నారు. అన్నీ కలిసి వచ్చాయి. సంక్రాంతి పండుగ మామూలుగా ఉండదు. మొన్న గుంటూరు కారం, నిన్న సైకో జ్వరం, ఇవాళ మన కిష్టయ్య కంట్లో కారం కొట్టినందుకు బాక్స్ ఆఫీస్కి కనకవర్షం కుట్టేలా శ్రీకారం. అదిరిపోయింది సినిమా. రే సిసింద్రే ఏజెంట్ సినిమాతో డిసప్పాయింట్ అన్న అందరూ ఈ సినిమా చూసారంటే ఒక్కొక్కడికి బెళ్ళేసుకుని బెత్తరపోతారు. ఒక్కొక్కళ్ళు 10 సార్లు చూస్తారు. రామాయణం అంటే భక్తులు గుర్తొస్తాం కదా, ఆంజనేయ స్వామి. అలాగే మన రాజ్ తరుణ్, మన అక్కినేని భక్తుడు అద్దరు కొట్టాడు, అదిరిపోయింది. ఇంకా మన అక్షిత రంగనాథన్ గారి పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. కాకపోతే ఆవిడకన్నా కొంచెం నేను ఎక్కువ మిర్నా మేనన్ గారిని కొంచెం ఎక్కువ పొగుడుతాను, లేకపోతే మన శోభన్ గారి నుంచి మాట వచ్చేస్తుంది. అదిరిపోయింది సినిమా. విజయ్ బిన్ని గారు అదిరిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి, భోగి, కనుమ అన్నీ ఒకరోజు వస్తాయి. మాకు ఇప్పుడు డబ్బులు, మాకు అసలు ఫెస్టివల్ టైం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఈ 3 రోజులు మళ్ళీ ఒక్కొక్కడు 4-5 సార్లు చూస్తాడు. చూసుకోవాలి. ఏమన్నా పోపుల డబ్బాలు ఇంటికి వెళ్ళి మా ఇంట్లో కూడా పక్కింటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. పోపులు అందరూ పండగ పోయారు కదా, పోపుల డబ్బాలు అన్ని పోపుల డబ్బాలు డబ్బులు కాదు, డబ్బాలన్నీ పట్టుకొచ్చేస్తాం. ఎందుకంటే ఆ సినిమా చూస్తాం. పోపులు ఏం తింటున్నాం మా తెలియదు. మన సంక్రాంతి పండుగ అంటే 100% సినిమా. అందులో మన ఆస్కార్ కీరవాణి గారికి కంగ్రాచులేషన్స్. జై తెలుగు భాష, జై కీరవాణి, జై రామోజీరావు, జై సుమక్క, జై అక్కినేని. పండగ చాలా రోజుల తర్వాత మన సంక్రాంతి పండుగ సినిమాల చెట్టు తర్వాత పండగ చాలా రోజుల తర్వాత స్టార్ట్ అయింది. మహేష్ బాబు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గుంటూరు గారు. పండగ చాలామంది డబ్బులు లేక వేరే ఊరు మీ కంగారు అడగండి. సొంతూరు వెళ్ళలేదని బాధపడద్దు. మీ ఇంట్లోనో పక్కింట్లోనో పోపుల డబ్బులు దబ్బేసి నా సామిరంగా అంటూ సినిమా చూడండి. అదిరిపోయింది. థ్యాంక్ యూ. నాకు లవ్ యూ సో మచ్. వచ్చాం, ఇటు కొట్టాం. జై అక్కినేని, నా సామిరంగా. యాక్చువల్గా మూవీ గురించి చెప్పాలంటే గుర్తుకొచ్చేస్తుంది నాకు. ఆ గీతాంజలి 2 త్వరలో వచ్చేస్తుంది. గతం గుర్తుకొచ్చేస్తుంది. 1 and only నాకు యంగ్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడు. విజయ్ బిన్ని డెబ్యూ డైరెక్టర్. లాస్ట్ ఇయర్ డెబ్యూ డైరెక్టర్స్ ఎలాంటి హిట్స్ ఇచ్చారో తెలుసు. దసరా, హాయ్ నాని అట్లాంటి డెబ్యూ డైరెక్టర్స్ కూడా 2023లో బాగా హిట్స్ ఇచ్చారు. విజయ్ బిన్ని మీద నమ్మకం పెట్టి నాగార్జున, అక్కినేని నాగార్జున కొత్త వాళ్ళకి ఎలా ఛాన్స్ ఇస్తారో మన అందరికీ తెలుసు. సో ఈ మూవీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఈ మూవీకి 3+ అన్న నేను చూసిన వరకైతే. ఫస్ట్ కింగ్ నాగార్జున పెర్ఫార్మెన్స్ అండ్ స్క్రీన్ ప్రజెన్స్. సెకండ్ బీజిఎం కీరవాణి. తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్, కామెడీ, నరేష్ యాక్టింగ్. అల్లరి నరేష్, కింగ్ నాగార్జున వాళ్ళ స్క్రీన్ ప్రజెన్స్ అయితే మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ అసలు ఓ రేంజ్లో వెళ్ళిపోయింది. ప్రీ ఇంటర్వెల్ సీన్స్ హైలైట్. సెకండ్ హాఫ్ ఏమవుతుందన్న ఇంట్రెస్ట్ తోటి
ప్రేక్షకులను ఎంగేజ్ చేశాడు. సెకండ్ హాఫ్లో కూడా చాలా బాగా ఇచ్చాడు. క్లైమాక్స్ కూడా అసలు మామూలుగా లేదు. మెయిన్గా సినిమాకి అసెట్ అంటే బీజిఎం అన్న. అసలు ఎలా కొట్టాడంటే సింపుల్గా తమన్కి పునకాల వచ్చి బాలయ్య బాబుకి ఎలా కొడతాడో, కీరవాణి మరి ఏ మూలలో కొట్టాడో కానీ. అండ్ ఇంకొకటి సారీ డిస్టర్బ్ యూ, మన నాగార్జున గారు హీరోయిన్ సైకిల్ మీద ఫ్రంట్ కూర్చోబెట్టుకుంటే కీరవాణి గారు బీజిఎం కొట్టారు. ఇక్కడ కాదు, ఈవెన్ ఆర్జీ వెళ్ళి మామూలుగా అమెరికాలో వెళ్ళి ఎవరన్నా జేమ్స్ కెమెరాన్ బతిమాలలో కూడా ఎవరు అలాంటి బీజిఎం కొట్టలేరు. అది ఎలా ఉందంటే నాగంటే నువ్వు అంటేనే లవ్ అన్నట్టుగా బీజిఎం వస్తుంది. సైకిల్ మీద నాగు హీరోయిన్ ఎక్కించుకుంటే అదిరిపోయింది ఆ బీజిఎం. సో ఈ సంక్రాంతికి విన్నారు 4 సినిమాలు వచ్చినాయి అన్న. 4 సినిమాలు నేను చూశాను. హనుమాన్ ఒకటి, తర్వాత గుంటూరు కారము, సైంధవు, తర్వాత ఇది. కానీ నా ప్రియారిటీ హనుమాన్ ఫస్ట్ అన్న. తర్వాత యాక్షన్, కామెడీ, థ్రిల్లరు కావాలి అంటే పండగ లాంటి సినిమా, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. నాగార్జున గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు పండగకి వస్తున్నాం, బాక్స్ ఆఫీస్ కొడుతున్నాం అన్నట్టు. ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్ని రకాలుగా ఉన్నాయి. హనుమాన్ చూసి ఇది చూడండి, సరిపోతుంది అంతే, ఇంకేం లేదు. ఖచ్చితంగా బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ మెయిన్గా యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. అసలు ఎలివేషన్స్ అయితే మామూలుగా లేవన్నా. టైటిల్ కార్డు కూడా అసలు ఇంతవరకు నాకు నాగార్జున కెరియర్లో ఇట్లాంటి టైటిల్ కార్డు పర్లేదు. అంత ఎలివేషన్స్ తోటి ఇచ్చాడు, బాగుంది. సెకండ్ హాఫ్లో కూడా మనకు సాంగ్స్ కూడా ఏదో పెట్టినట్టు కాకుండా సీక్వెన్సెస్లోనే వచ్చాయి. ఓవరాల్గా అయితే మూవీ బాగుంది. అసలు సినిమా మాత్రం చాలా అదిరిపోయింది. ఆయన చాలా పెద్ద ఏజ్ అయినా కూడా చాలా మంచిగా చేశారు. ఫైట్ సీన్స్ అన్నీ, పాటలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, బీజిఎం కూడా బాగుంది. ఇంకా సినిమా మాత్రం నా సామి రంగా కంటిన్యూస్ ఎంగేజ్మెంట్ ఉంది స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకును. అసలు మేము మామూలుగా అసలు ఇంత వయసులోని నాగార్జున గారు ఈ పర్ఫార్మెన్స్ ఇచ్చి కంటిన్యూస్గా మేము స్టార్టింగ్ పేర్ల దగ్గర నుంచి లాస్ట్ వరకు ఆ ఎంగేజ్మెంట్ లెవెల్ మాత్రం సూపర్. నా స్వామి రంగా మూవీ చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా తీశారు. అంటే విలన్ క్యారెక్టరైజేషన్ ఎంటర్ అయినప్పటి నుంచి మూవీ చాలా హైప్ లేసిపోతూ ఉంటుందండి. బాగుందండి. అంటే తర్వాత నరేష్ మధ్యలో చనిపోవడము, తర్వాత నరేష్ ఫైట్ సీన్స్ కానీ అక్కడ నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ వస్తుంది. లాస్ట్లో ఉంటుందండి, అది కొంచెం బాధ అనిపిస్తుంది. దానికి సరిగ్గా జడ్జి చేయలేకపోయాడేమో డైరెక్టర్ గారు అని అనిపించింది. లాస్ట్ సీన్ ఉంటుంది అనమాట, విలన్ చంపిన తర్వాత లాస్ట్ సీన్ నాకు ఎందుకో జస్టిస్ చేయలేకపోయాడేమో అనిపించింది క్యారెక్టరైజేషన్. ఎక్సలెంట్ సార్. కీరవాణి గారు అంతా బాగుందండి. వర్క్ ఈజ్ ఫైన్ అండి. సంక్రాంతి హిట్ బాగుందండి. మూవీ ఓవరాల్గా బాగుంది, కానీ జస్టిస్ లాస్ట్లో చేయలేకపోయాడు అనేది నాకు డైరెక్టర్ గారిని అనిపిస్తుందండి. అది లాస్ట్లో ఉంటుంది సార్, ఆ సీన్ చెప్పకూడదు, మూవీ చూస్తే అర్థమవుతుంది. అది కొంచెం జస్టిస్ చేయలేకపోయాడేమో అనిపించింది హీరోకి. ప్రతి ఒక్కరూ వయసు అంటారు మాట్లాడితే. ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఏదైనా చేయలే. ఈ సినిమాలు ఉంది కొద్దిగా, ఏది లవ్ గురించి ఉంది. లవ్ ట్రాక్ అయినా కానీ, ఒక యాక్షన్ చేయాలనే కానీ, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని రప్పిల్లనే కానీ, ఏదైనా ఒక కింగ్ నాగార్జునకే. అసలు మన తెలుగు ఇండస్ట్రీలో 65+ ఉన్నది ఆయనకి. 65 ఇప్పుడు 65 రన్నింగ్ అవుతుంది. అటువంటి ఇంత గ్లామర్గా ఇంకా ఆయన మెయింటైన్ చేస్తానంటే తెలుగులో ఒక హీరో నాగార్జున. అటువంటి హీరో జరగడం మనకి మెచ్చుకోవాలా. ఏది చేసినా ఆయన చేసి ఒప్పుకుంటారు, కానీ మిగతా హీరోలు చేసి ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఈయన ఏది చేసినా రొమాన్స్ చేయని, యాక్షన్ చేయని, కుటుంబ పరంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఏదైనా చేసినా ఒప్పుకోవాల్సిన ఏకైక హీరో ఒక నాగార్జున గారు. ఇప్పుడు అంటున్నారు పాన్ ఇండియా అంటున్నారు. పాన్ ఇండియా అని 90sలోనే. ఎప్పుడు పాన్ ఇండియా అంటే ఏంది అర్థము? అన్ని భాషలలో మెచ్చినోడిని పాన్ ఇండియా స్టార్ అంటాడు. రక్షకుడు సినిమా గుర్తుందా? అప్పట్లోనే ఏ హీరో కానీ ఇప్పుడేందో పాన్ ఇండియా ప్రభాస్ అంట వాళ్ళు అందరూ మన వాళ్ళే, అది మనకు మంచిదే. కానీ ఎప్పుడో 90sలోనే పాన్ ఇండియా స్టార్ రుచి చూసినది ఎవరు? ఏకైక హీరో, అగ్ర హీరో, ఓన్లీ కింగ్. దీంతో ఫస్ట్ నుంచి చెప్తున్నాడు కదా, ఈ పండక్కి నా సామి రంగా అన్నాడు. నా సామి రంగా అని నా పండగ ముందు 3 సినిమాలు రిలీజ్ చేసినాక ఈ సినిమా రిలీజ్ చేయడానికి కారణం కూడా అదే. ఏంటంటే 100% ఇచ్చినాడు కాబట్టి. సంక్రాంతి అంటేనే నాగార్జున అంటేనే సంక్రాంతి. ఏ పండగకైనా కానీ ఇప్పటికి 6 times ఏమొచ్చాడు సంక్రాంతికి. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ ఇచ్చాడు.
సో కాబట్టి కింగ్ ఈజ్ బ్యాక్. ఇంకొకసారి కానీ ఎవరైనా కానీ కావాలనే నాగార్జున ఫ్యామిలీని ట్రోల్స్ చేయడము ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. కానీ మా అఖిలన్నకి ఒక్క హిట్ పడింది అనుకో, కింగ్ ఇస్ బ్యాక్ కాదు, దారి తప్పిన వాళ్ళు బ్యాక్. మా అఖిలన్నకు కానీ ఒక్క సినిమా హిట్ పడింది అనుకో, దాని కథ మామూలుగా ఉండదు. కానీ కింగ్ ఈజ్ బ్యాక్. అక్కినేని నాగార్జున తర్వాతే ఎవరైనా ఏది చేయాలి కానీ, భక్తి అయినా రక్తి అయినా ఇంకోటి ఏదైనా కానీ, యాక్షన్ అయినా కానీ. దీంట్లో కత్తి బట్టి అన్నాడు చూడు లాస్ట్ ఫైట్ సినిమా చూడండి ప్రతి ఒక్కరు. ఇంకొక విషయం చెప్తున్నా, అన్ని సినిమాలు బాగానే చూడాలా, కానీ ఈ సినిమా దసరాకి స్పెషల్. అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, మంచిగా ఉంది, సూపర్. జై మేము ఫస్ట్ నుంచి జై అక్కినేని ఫ్యామిలీ. నమస్తే అన్న, నేను నాగార్జున గారి ఫ్యాన్ని. సినిమా చాలా బాగుందండి. స్టార్టింగ్ నుంచి సినిమా అంతా బాగా తీసుకుపోయాడు. నేను యాక్చువల్లీ నాగార్జున ఫ్యాన్. నేను అందులో నరేష్ గారి క్యారెక్టర్ సూపర్ ఉంది, చాలా సూపర్. బీజిఎం అయితే ఒక ఎక్సలెంట్. మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్ అయితే హైలైట్ అండి. రీమేక్లో తప్పేముందండి, పవన్ కళ్యాణ్ అన్నీ మొత్తం రీమేకే కదా లైఫ్లో. వెంకటేష్ గారు ఎన్ని రీమేక్లు ఉన్నాయి, ఒక అప్పుడప్పుడు తీస్తే ఏమవుతుంది, తప్పులేదు. మంచి స్టోరీ ఉంది, సూపర్, చాలా బాగుంది. మెయిన్ ఎక్సలెంట్ అని డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, నాగార్జున గారు యాక్టింగ్, ఆయన పేరు పెట్టలేము మనం. పెర్ఫార్మెన్స్ నాగార్జున గారు, మన నరేష్ గారు, వీళ్ళతో పాటు ఇంకా ఏవే ఎలిమెంట్స్ బాగా నచ్చాయి? సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ చాలా బాగున్నాయండి. అన్నిటికన్నా నచ్చిన పాట ఏంటి మీకు? దుమ్ము దుకాణం. మన దేవుడు సాంగ్. దేవుడు సూపర్ అండి. ఓకే, మళ్ళీ చూస్తారా సెకండ్ టైం? ఫ్యామిలీతో లేకపోతే మాట వచ్చేస్తుంది, ఇలాంటి సినిమా మళ్ళీ ఫ్యామిలీని తీసుకెళ్ళిపోతే ఆ మాట వచ్చేస్తుంది మళ్ళీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో హ్యాపీ సంక్రాంతి. మన నాగార్జున గారు కూడా ఆయన ఎప్పుడు ఏంటంటే అమెరికా వెళ్ళి చదువుకున్నా కూడా వచ్చినా కూడా మనం ఏదో మనకి వచ్చిరాని ఇంగ్లీష్తో వాళ్ళని వెళ్ళి ప్లీజ్ చేద్దామని ఇంగ్లీష్లో మాట్లాడతాం. అక్కినేని నాగార్జున గారు వాళ్ళు అంత అమెరికాలో చదువుకునే, ఎప్పుడో నా చిన్నప్పుడు మనకు అసలు అమెరికా అంటే మనకి ఇంకా స్పెల్లింగ్ కూడా రాని టైంలో అమెరికాలో చదువు వచ్చినా కూడా వాళ్ళు తెలుగు భాషకి ఇచ్చే గౌరవం, ఆపర్చునిటీకి ఇచ్చే గౌరవం, కీరవాణి గారు కూడా అదే మాట్లాడతారు. మన హిందువులంటే గుడి గుర్తొస్తుంది, ముస్లిమ్స్ అంటే మనకి మసీద్ గుర్తొస్తుంది, క్రైస్తవులు అంటే చర్చ్ గుర్తొస్తుంది, కామన్ సెన్స్ ఎక్స్పెరిమెంటేషన్ అంటే మన అక్కినేని వారు గుర్తొస్తారు. రామాయణ శ్రీరాముడికి ఆంజనేయ స్వామి భక్తుడు, మన ఎక్స్పెరిమెంటేషన్కి కామన్ సెన్స్కి నాగార్జున గారు భక్తులు. దాంతోపాటు మన నాగార్జున గారు ఆపర్చునిటీ ఇవ్వడమే కాకుండా ఆపర్చునిటీ టెక్నీషియన్స్కి ఇచ్చే గౌరవం, కీరవాణి గారు కూడా అదే చెప్పారు. ఇంకా మన రాజమౌళి గారు, మన కీరవాణి గారు, చంద్రబోస్ గారు, వీళ్ళకి ఏంటంటే వాళ్ళు మన తెలుగు భాషకి భక్తులు. ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ RRR ఇవన్నీ వచ్చాక చాలామంది తెలియకుండా ఆఫ్ నాలెడ్జ్తో పాన్ ఇండియా మూవీ అంటున్నారు. మనం పాన్ ఇండియా పొల్యూషన్లో కొట్టుకుపోతున్నాం. కానీ రాజమౌళి గారు వాళ్ళు ఏంటంటే తెలుగు సినిమాని ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లారు, కానీ వాళ్ళు పాన్ ఇండియా సినిమాకి తీసుకెళ్ళలేదు. అది ఈ రెండింటికి డిఫరెన్స్ చూడాలి. వాళ్ళు ఎంత RRR సినిమా వచ్చి అన్ని వెళ్ళినా కూడా కీరవాణి గారు కానీ రాజమౌళి గారు కానీ వాళ్ళు ఫస్ట్ ప్రేమించేది మన తెలుగు భాషని, ఆపర్చునిటీ. వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు గౌరవించిన వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారంటే వాళ్ళు ఎక్కడ స్టార్ట్ అయ్యారో అక్కడ మర్చిపోలేదు. థ్యాంక్ యూ సో మచ్. పండగ మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓటీటీలో ఇప్పుడప్పుడే రాదు. మీకు నిజంగా వచ్చే సంక్రాంతి వరకు ఎన్ని బాధలున్నా మర్చిపోయి మీరు అన్ని బాధల్ని చాలా సులువుగా ఎదుర్కోవాలంటే ఈ సినిమా ఫ్యామిలీతో రండి. ఒకటి చెప్తున్నాను, ఎవరన్నా లవర్స్ వస్తే మటుకు పక్కన కూర్చుంటే కర్చీఫ్లో మొహం కట్టుకొని రండి. కొన్ని చాలా కవ్వింపులు ఉన్నాయి. అది RGV అంటే ఉత్తిన ఇన్ఫీరియారిటీ, ఇన్సెక్యూరిటీతో యూట్యూబ్లో బెదిరింపు. మన కీరవాణి, చంద్రబోసులు వీళ్ళందరూ ఏంటంటే మన తెలుగు భాష మాధుర్యం తెలిపే కవ్వింపు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. వచ్చాను, చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. నాగార్జున గారు ఎప్పుడు కొత్తదనాన్ని ఎంకరేజ్ చేస్తారు, అలాగే కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చినారు. అలాంటి కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయడంలో అక్కినేని ఫ్యామిలీ ఆల్వేస్ ఫస్ట్ ఉంటుంది. ఇంతమంది హీరోలు ఎవరు ఉన్నా కానీ 25 నెంబర్స్ కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చిన ఏకైక హీరో మా కింగ్ నాగార్జున. ఇంకొకటి వచ్చేసి ఈ పండగ చాలా బాగుంది, ఎందుకంటే నాసామిరంగా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ రావాలి థియేటర్కి. సూపర్ ఉన్నది. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా. 4 సినిమాల్లో ది బెస్ట్ సినిమా. ఓకే, థ్యాంక్ యూ. జై అక్కినేని. ప్రతి ఒక్కరూ
ఖచ్చితంగా వచ్చేది సినిమా చూడండి, చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. సినిమా బాగుంది, చూడొచ్చు. అందరూ అల్లరి నరేష్, నాగార్జున యాక్టింగ్ సూపర్, సాంగ్స్ వచ్చేసి బాగున్నాయి, బీజిఎం కూడా బాగా పెట్టారు. యాక్టింగ్ బాగుంది, అల్లరి నరేష్ యాక్టింగ్ నాగార్జున యాక్టింగ్ కిరాక్ బాగుంది. సెంటిమెంట్ ఉంది కానీ సెంటిమెంట్ కూడా కొంచెం ఉంది, కాకపోతే క్లైమాక్స్ కొంచెం ఏదో కొంచెం ఎక్స్పెక్టేషన్ అంతా క్లైమాక్స్ అయితే చూడలేకపోయాను. థ్యాంక్ యూ.